చర్చలో పాల్గొనమని చెప్పి ఒక 5 నిమిషాల సమయంతో 5-10 నిమిషాల సమయంతో చర్చలో పాల్గొనమని మిత్రులు డాక్టర్ ఏపీ రంగారావు గారు చైర్మన్ ఆంధ్ర మహిళా సభాదాన్ని వేదిక దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. సార్ రంగారావు బయట వస్తుంది జగన్మోహన్ రావు గారు పర్యావరణ నా పేరు సురేందర్, కెనరా బ్యాంక్ మాజీ ఎంప్లాయీని. నేను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుని. మరియు మన హైదరాబాద్లో మన ఈరోజు అనుకోకుండా కాదు, నేను ఇంతకుముందు 2-3 సార్లు కూడా ఈ సమావేశానికి వచ్చాను. ఈనాడు అనుకోకుండా విద్యా విషయంలో ఇక్కడ జరుగుతున్నది. మరి సీతారామయ్య గారు ఉన్నప్పుడే చెప్తే బాగుండేది. అలాగే నా యొక్క చిన్న మనవి ఏంటంటే, ఇంత శ్రమకు వచ్చి ఇంత మంచి మంచి సమస్యల మీద ప్రతి వారము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఒక సమావేశం. కానీ ఈ ఉన్న హాల్లో 50 మంది దగ్గర ఒక 20 మంది కూడా రావడం లేదు. వచ్చిన వాళ్ళు ఓన్లీ విద్యావంతులు, పెద్ద విజ్ఞానపరులు, ఉపాధ్యాయులు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ఇటువంటి వాళ్ళే వస్తున్నారు. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మన తరఫు నుంచి మనం ఇంత మంచి ఐడియాలు మన తెలంగాణ వస్తే ఏం చేయవచ్చు అని మనం ఇంత మంచి కొంత మాజీ నాయకులు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, ఈనాడు ఉపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యాయుల యూనియన్లు కానివ్వండి, విద్యావేత్తలంతా వస్తున్నారు. తెలంగాణ పోతే మన దగ్గర ఎన్నో వనరులు ఉన్నాయి, ఏమేమో ఉన్నాయి, విద్యను డెవలప్ చేయాలంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ విద్యను డెవలప్ చేస్తున్నారని అంటున్నాం. అసలు ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరం క్యాపిటల్ సిటీ. ఈ క్యాపిటల్ సిటీలోనే గవర్నమెంట్ నిర్వహిస్తున్న పాఠశాలలు 600లకు సగం తగ్గిపోయినాయి. అంటే మరి ప్రభుత్వ స్కూళ్ళలో సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది? దాన్ని నేను పేపర్లలో చదివిన దాన్ని బట్టి చూస్తే ఆ అధికారులు ఇచ్చే సమాధానం ఏముందంటే, ఒక స్కూల్లో 300 మంది ఉండాల్సిన స్కూల్లో 50 మంది విద్యార్థులు ఉన్నారు, వీళ్ళకి 10 మంది టీచర్స్ ఎందుకు ఇవ్వాలని అధికారులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు, అదేవిధంగా మినిస్టర్లు వాది. కాబట్టి ఇటువంటి మంచి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మన వేదకుమార్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి సమావేశాన్ని ఈనాడు మనం ప్రాక్టికల్గా చూస్తున్నాము. మొత్తము ఇండియాలో జనాన్ని చైతన్యవంతులు, అవినీతి వ్యతిరేక చైతన్యం చేసినటువంటి అన్నాచార్య ఉద్యమాన్ని కూడా అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాని యొక్క అన్ని రాజకీయ ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ఈనాడు జనసంఘ కావాలని కాంగ్రెస్ గారు ఇన్ని రోజులు ఆయన పార్టీ పెట్టడానికి వద్దన్న వాళ్ళు ఈనాడు పార్టీ పెట్టడానికి ఇట్లా సామాజిక వేదికలతో భారత సమాజం, నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి వీళ్ళని ఓడించి వేదికలో చట్టసభల్లో విద్యావంతులు నేను వచ్చేటట్టు చేస్తానని ఆయన ఆశతో పార్టీ ప్రకటిస్తే దాన్ని ఈ పెట్టుబడి పత్రికలన్నీ పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఈ వేదకుమార్ గారితో నేను మనవి ఏంటంటే, ఇటువంటి మంచి సమావేశాలు పెట్టి ఇటువంటి ఈ సమావేశాలను కొట్టి విజ్ఞానవంతులు, ఈ ఇంజనీర్లు మనమే 4 గోడల మధ్య విద్యావేత్తలే మాట్లాడుకుంటే ఈ సమాజ చట్టసభల దాకా వెళ్ళదు. కాబట్టి ప్రతి సమావేశానికి ఆపోజిషన్ లీడర్లు ఒకరిని, మన ప్రభుత్వ కాంగ్రెస్ ఏ రూలింగ్ పార్టీలో ఉన్నదో వాళ్ళ ప్రతినిధిని కూడా ఒక మినిస్టర్ని కానీ, ఎమ్మెల్యేని కానీ, మరి అదేవిధంగా ఆపోజిషన్ తరఫు నుంచి ఒక చట్టసభ ఎంపీలను కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ పిలిస్తే మనం సూచించే యొక్క సమస్యలను వాళ్ళు అసెంబ్లీలో మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ సమస్యల మీద ఒక అవగాహన ఉంటుంది. 175 మందిలో వచ్చిన వాళ్ళు సీతారామయ్య కూడా ఎమ్మెల్యే, ఆయన ఒక టీచర్, కానీ ఆయన అక్కడ జరుగుతుంది అవమానం. అది ఓన్లీ విజ్ఞానవంతులే ఆలోచిస్తారు. తెలియని ఎమ్మెల్యేలు, చాలా చదువుని వాళ్ళు, మొత్తం సమస్యల మీద అవగాహన లేని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇంతనే మీరు ఇప్పుడు విద్యార్థులు, నేను హైదరాబాద్ నగరంలో హిమాయత్ నగర్లో ఉన్న స్కూళ్ళు ఎక్కడ లేవు. హైదరాబాద్ సిటీలో హిమాయత్ నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టు స్కూల్స్, నంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కడ లేవు. కానీ మన ఎమ్మెల్యేలకు చెప్పమని చూద్దాం, కార్పొరేటర్లకు చెప్పమనండి, ఎంపీకి చెప్పమనండి, హిమాయత్ నగర్లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి చెప్పమని చూద్దాం. కాబట్టి మన ఇటువంటి సమావేశాలకు ఒక ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ యొక్క ఏరియాల
ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మినిస్టర్లు కానీ ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క గ్యాదరింగ్ ఇంకా పెంచి ఇంకా మంచి యొక్క సజెషన్లు మన సత్యసభలో ఫోకస్ చేసే విధంగా మనమే నలుగురం విజ్ఞానవంతులు మాట్లాడుకోకుండా ఆ సమస్య ఫోకస్ చేసి స్టేజ్ మీద పోయి రేపు తెలంగాణ ఏర్పడ్డ కూడా ఈ తెలంగాణ నాయకులే మన సమస్యలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా చేయాలని నా యొక్క నిర్ణయం. వారి యొక్క విజ్ఞప్తిని టీఆర్సీ ఆలోచిస్తుందని ధన్యవాదాలు తెలుస్తూ సార్ జగన్మోహన్ రావు. సభకు నమస్కారం. యాక్చువల్గా నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాను. నాకు అందరూ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాను. అందరూ మనకు వచ్చిన లోపు ఏం లేదు. అంటే మన విద్యా విధానం చక్కగా ఉందని అర్థమైంది. గతంలో చక్కగా ఉందని అర్థమైంది. అయితే దాన్ని మనం